సో హాయ్ ఫ్రెండ్స్, చాలామంది సోషల్ సెక్యూరిటీ మీద ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ నేను సోషల్ సెక్యూరిటీ మీద ఒక 2-3 క్లాసెస్ చెప్తానండి. సో అసలు ఫస్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సోషల్ సెక్యూరిటీ అన్నది తెలుసుకోవాలి మనం. అండ్ ఈ సోషల్ సెక్యూరిటీ అనేది ఎవరెవరికి ఇస్తారు, ఓకే, అండ్ మనకి సోషల్ సెక్యూరిటీ కింద మనకి ప్రజెంట్ ఉన్న లాస్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ సోషల్ సెక్యూరిటీ ద్వారా మనం కొన్ని అంటే గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఏంటి ఆ స్కీమ్స్ అనేది కూడా డిస్కస్ చేస్తానండి. ఓకే, సో వాట్ ఈస్ ద ఫస్ట్ మీనింగ్ ఆఫ్ ద సోషల్ సెక్యూరిటీ అంటే ప్రొటెక్టింగ్ ద వర్కర్స్. ఇప్పుడైతే ఇండస్ట్రియల్ వర్కర్స్లో పనిచేసిన వాళ్ళకి వర్కర్స్కి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడాను హెల్త్ రిలేటెడ్ ఈవెంచువాలిటీస్ ప్రొవైడ్ చేయడాన్ని సోషల్ సెక్యూరిటీ అంటారు. ఇక్కడ ఈవెంచువాలిటీస్ అంటే ఏంటి అంటే సిక్నెస్ అవ్వచ్చు, లేకపోతే మ్యాటర్నిటీ బెనిఫిట్ అవ్వచ్చు, డిజేబిలిటీ అవ్వచ్చు, ఏమైనా డెత్ అంటే యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే డెత్ చనిపోవచ్చు, డిజేబిలిటీ రావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, ఓల్డ్ ఏజ్ అవ్వచ్చు, అండ్ క్రాప్ ఫెయిల్యూర్ ఏవైనా జరగచ్చు అనమాట. సో ఇవన్నీ కూడాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంచువాలిటీస్ అంటే సందర్భాలు. ఈ సందర్భాల్లో ఏంటంటే గవర్నమెంట్ సోషల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది టు ప్రొటెక్టింగ్ ద వర్కర్స్ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ అండి. రిమెంబర్ దిస్ పాయింట్, వర్కర్స్కి ఇన్ కేస్ వర్కర్ చనిపోయిన ఎడల వర్కర్ మీద డిపెండ్ అయిన తన ఫ్యామిలీ మెంబర్స్కి కూడాను సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో యాక్చువల్గా ఇండస్ట్రియల్ కంట్రీస్లోని వరల్డ్లో ఉండే ఇండస్ట్రియల్ కంట్రీస్ ఏం చేస్తాయంటే హ్యావ్ డెవలప్డ్ ద మెజర్స్ టు ప్రమోట్ ద ఎకనామిక్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ హిస్ ఫ్యామిలీ. అంతే కదా. సో ఏదైనా ఒక దేశంలో ఉండే ప్రజలు ఆ దేశం దేని గురించి ఆలోచించాలి, వాళ్ళ ప్రజల యొక్క వెల్ఫేర్ గురించి ఆలోచించాలి. ఇండివిజువల్ పర్సన్ అయినా అవ్వచ్చు, లేదా ఫ్యామిలీ పర్సన్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి ఆలోచించాలి. సో దానికోసమే మనకి సోషల్ సెక్యూరిటీ అన్న కాన్సెప్ట్ అనేది వచ్చిందనమాట. సో హియర్ సోషల్ సెక్యూరిటీ ఈజ్ ఎ డైనమిక్ కాన్సెప్ట్ అండి. ఇట్ ఈస్ ఏ డైనమిక్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి? స్టేట్ షెల్ మేక్ ద ఇట్ సెల్ఫ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎన్షూరింగ్ ద మినిమమ్ స్టాండర్డ్ ఆఫ్ మెటీరియల్ వెల్ఫేర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్ అనమాట. సో ఇక్కడ స్టేట్ అంటే ఇక్కడ ఏంటంటే ఏదో పర్టికులర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ గవర్నమెంట్ స్టేట్ కాదు, ఎంటైర్ కంట్రీ అనమాట. సో ఎంటైర్ కంట్రీ వాళ్ళ యొక్క ప్రజలు, ఆ దేశ యొక్క ప్రజల యొక్క వెల్ఫేర్ గురించి బాధ్యత తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎవరికి ఉంది? ఆ దేశానికి ఉందన్నమాట. సో మనకి మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే సోషల్ సెక్యూరిటీలోని కంపాన్సేషన్ ప్రొవైడ్ చేయాలి, రీస్టోరేషన్ ఇవ్వగలగాలి, అని ప్రివెన్షన్ చేయాలన్నమాట. సో కంపాన్సేషన్ అంటే ఏమిటి? సెక్యూరిటీ ఆఫ్ ఇన్కమ్ని ప్రొవైడ్ చేయగలగాలన్నమాట. సెక్యూరిటీ ఆఫ్ ఇన్కమ్ని ప్రొవైడ్ చేయగలగాలి. సో ఇక్కడ చూడండి, సోషల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా కవర్స్ ట్రీట్మెంట్, రీహాబిలిటేషన్, అదే దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్. ఓకే, అండ్ కంపాన్సేషన్. క్లియర్? ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి: ట్రీట్మెంట్, రీహాబిలిటేషన్, కంపాన్సేషన్. ఓకే, ఇఫ్ దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఆఫ్ ద సోషల్ సెక్యూరిటీ అన్నది లేకపోతే హ్యూమన్ డిగ్నిటీ అనేది లేదు, రైట్? దెర్ కెన్ బీ నో హ్యూమన్ డిగ్నిటీ. సో ఇన్ కేస్ ల్యాక్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా ఇట్ లీడ్స్ టు డిస్టేషన్స్, క్రైమ్స్ వస్తాయి, చైల్డ్ లేబర్ వస్తారు, క్లియర్, అండ్ హ్యూమన్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరుగుతుంది. సో సోషల్ సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పుకోవచ్చు. సో కంపాన్సేషన్లో మనకి ఏంటంటే సెక్యూరిటీ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉండాలి. సో ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, డిజబిలిటీ ఏమైనా వచ్చినా, లేకపోతే డెత్ అయినా సరే కంపాన్సేషన్ ప్రొవైడ్ చేయగలగాలి. దట్ ఈస్ కంపాన్సేషన్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద సోషల్ సెక్యూరిటీ. అండ్ నెక్స్ట్ రీస్టోరేషన్ అంటే బికాస్ ఆఫ్ లైక్ సిక్నెస్ వల్ల, దేనివల్ల కొన్ని రోజులు తను ఉద్యోగానికి, తన వర్క్కి అటెండ్ కాలేకపోవచ్చు. సో ఆ కాలంలోని వాళ్ళకి ఏంటంటే కనుక మెడికల్ బెనిఫిట్, క్యాష్ బెనిఫిట్స్ అనేవి ఇండస్ట్రీ కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఓకేనా? దెన్ రీఎంప్లాయ్మెంట్ అయినంత వరకు. సో మనకి దీని రీస్టోరేషన్ని మనం ఎక్స్టెన్షన్ ఆఫ్ ద కంపాన్సేషన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రివెన్షన్. సో హియర్ దీస్ మెజర్స్ ఇంప్లీ టు అవాయిడ్ ద లాస్ ఆఫ్ ప్రొడక్టివిటీ కెపాసిటీ డ్యూ టు ద సిక్నెస్, అన్ఎంప్లాయ్మెంట్ ఆర్ ఇన్వాలిడ్ టు ఎర్న్ ద ఇన్కమ్. సో వీ నీడ్ టు ప్రివెంట్ ద లాస్ ఆఫ్ ప్రొడక్టివిటీ. సో ఒక వర్కర్స్ లేకపోవడం కారణం వల్ల మన యొక్క ఇండస్ట్రీ యొక్క ప్రొడక్టివిటీ అనేది ఆగిపోకూడదు. క్లియర్? అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? లైక్ బికాస్ ఆఫ్ సిక్నెస్ వల్ల కానీ, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ వల్ల కానీ, అంటే ఉద్యోగం లేకపోవడం కానీ, లేకపోతే ఇన్వాలిడిటీ ఆర్ ల్యాక్ ఆఫ్ ఇన్కమ్ వల్ల కానీ లాస్ ఆఫ్ ప్రొడక్టివిటీ కెపాసిటీ అనేది మనం ప్రివెన్షన్ చేయగలగాలి. అది మనకి అనదర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద సోషల్ సెక్యూరిటీ. క్లియర్? అండ్ నెక్స్ట్ మనకి వెరీ ఇంపార్టెంట్ థింగ్ డెఫినేషన్ అండి. సర్ విలియం బెవరిడ్జ్, రైట్? అతను ఏంటంటే అతని యొక్క నినాదం ఫ్రీడమ్ ఫ్రమ్ వాంట్ అని. సో ఇక్కడ 5 జైంట్స్ ఉంటాయండి ఇతని యొక్క ప్రిన్సిపల్లోని. సో ఈ సోషల్ సెక్యూరిటీకి ఎగ్జాక్ట్గా గుడ్ డెఫినేషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే సర్ విలియం బెవరిడ్జ్. రిమెంబర్ హిజ్ నేమ్, మనకి క్వశ్చన్స్లో వచ్చే అవకాశం ఉంటుంది.
సర్ విలియం బెవరేజ్ ప్రకారము సోషల్ సెక్యూరిటీ అంటే ఏమిటి అని క్వశ్చన్ అడుగుతారు. క్లియర్? So he headed the committee that reviewed the national schemes of a social insurance in Great Britain during the post-war period. Clear? So post-war period అయిన తర్వాత సోషల్ సెక్యూరిటీ గురించి నేషనల్ స్కీమ్స్ గురించి ఒక కమిటీని పెట్టారు. ఆ కమిటీకి హెడ్ ఎవరు? సర్ విలియం బెవరేజ్. సో అతని యొక్క రిపోర్ట్లో ఏంటంటే సోషల్ సెక్యూరిటీ అనేది ఇట్ నీడ్స్ ఎ వెరీ అండ్ లార్డ్ బెవరేజ్ లైక్ లిస్టెడ్ 8 kinds ఆఫ్ ద ప్రైమరీ కండిషన్స్ అనమాట. సో వాట్ ఆర్ ద 8 kinds అండి? అంటే ఎక్కడెక్కడ మనం సోషల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అంటే ఈ 8 కేటగిరీస్ని గుర్తుపెట్టుకోండి. ఈ 8 కేటగిరీస్లోని ఏవో ఒక 2-3 ఇచ్చి కూడా మనకి క్వశ్చన్ అడుగుతారు. రైట్? అన్ఎంప్లాయ్మెంటా, డిజేబిలిటీయా, లాస్ ఆఫ్ లైవ్లీహుడ్డా, రిటైర్మెంటా, మ్యారేజా, ఫ్యూనరల్ ఎక్స్పెన్సెసా, చైల్డ్హుడ్కా, ఫిజికల్ డిసీజ్ ఆర్ ఇన్కెపాసిటీయా. సో ఈ 8 కోర్ థింగ్స్, ఈ 8 kind ఆఫ్ థింగ్స్ కూడా ప్రైమరీ కండిషన్స్ అనమాట. సో వీటికి ఏంటంటే కనుక దేర్ ఈస్ అ డిమాండ్ ఫర్ ద సోషల్ సెక్యూరిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి సోషల్ సెక్యూరిటీ ఈ 111 క్వశ్చన్ చూడండి. సోషల్ సెక్యూరిటీ మే ప్రొవైడ్ ద క్యాష్ బెనిఫిట్స్ టు పర్సన్స్ ఫేస్డ్ విత్ సిక్నెస్ అండ్ డిజేబిలిటీ. ఎస్. రైట్? అన్ఎంప్లాయ్మెంట్. ఎస్. దెన్ లాస్ ఆఫ్ ద మ్యారిటల్ పార్ట్నర్స్. ఎస్. ఇక్కడ మనకి డౌట్ వస్తుంది క్రాప్ ఫెయిల్యూర్ దగ్గర. క్రాప్ ఫెయిల్యూర్ ఉందా లేదా అని. సీ హియర్, క్రాప్ ఫెయిల్యూర్ అయితే మనకేమవుతుంది, మన యొక్క ప్రాఫిట్స్ అంటే ఇన్కమ్ జనరేషన్ అనేది తగ్గిపోతుంది. రైట్? సో దిస్ ఈజ్ ద ఇండైరెక్ట్ వే అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ ద సోషల్ సెక్యూరిటీ ప్రొవైడ్. ఇన్ కేసు ఫార్మర్స్ క్రాప్ ఫెయిల్యూర్ అయితే వాళ్ళకి ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది కదండి. సో గవర్నమెంట్ అనేది ఫార్మర్స్కి క్రాప్ ఫెయిల్యూర్ అయినప్పుడు కొన్ని స్కీమ్స్ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో సోషల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫార్మర్స్కి. సో ఆల్ ద ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ హియర్. సిక్నెస్ అండ్ డిజేబిలిటీకి, అన్ఎంప్లాయ్మెంట్కి, క్రాప్ ఫెయిల్యూర్కి, లాస్ ఆఫ్ ద మ్యారిటల్ పార్ట్నర్ కూడాను ఇవ్వడం జరుగుతుంది. అంటే విడో పర్సన్స్కి పెన్షన్స్ ఇస్తారు కదండి, విడో పర్సన్స్కి. సో అది లాస్ ఆఫ్ ద మ్యారిటల్ పార్ట్నర్ అని. క్లియర్? సో దిస్ ఈస్ ద ఆన్సర్. 1, 2, 3, 4 ఈస్ ద ఆన్సర్. క్లియర్? సో మనకి ఇచ్చిన ఆప్షన్స్తో ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. క్రాప్ ఫెయిల్యూర్లో మనకి ఏంటంటే లైవ్లీహుడ్, లాస్ ఆఫ్ లైవ్లీహుడ్ కిందకు వస్తుంది అనమాట. లాస్ ఆఫ్ లైవ్లీహుడ్ కిందకు వస్తుంది. సో దీస్ ఆర్ ద 8 kinds అనమాట. రిమెంబర్ దీస్ 8 వెరీ ఇంపార్టెంట్. సో అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? అన్ఎబిలిటీ టు గెట్ ద ఎంప్లాయ్మెంట్ అనమాట. అంటే ఎలాంటి ఉద్యోగము, వ్యాపారము అంటే వర్క్ లేకపోవడాన్ని అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. సో డిజేబిలిటీ, నెక్స్ట్ వన్ ఏంటి? డిజేబిలిటీ. సో డిజేబిలిటీ అంటే బికాస్ ఆఫ్ ఏజ్ వల్ల కావచ్చు, లేదా చిన్నపిల్లలు వర్క్ చేయలేరు, వర్కింగ్ ఏజ్ గ్రూప్ ఉంటుంది. అంటే ఫ్రమ్ 18 టు అడల్ట్ నుంచి 60 వరకు మనం వర్క్ చేసుకోవచ్చు. సో ఓల్డ్ ఏజ్ వాళ్ళు లేదా బిలో 18 years వాళ్ళు వర్క్ చేయడానికి లేదు. సో డిజేబిలిటీ అంటే ఇనేబిలిటీ ఆఫ్ ద పర్సన్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ అవ్వచ్చు, త్రూ ఇల్నెస్ వల్ల అవ్వచ్చు, లేదా యాక్సిడెంట్ వల్ల అవ్వచ్చు. ఓకే, దేనివల్ల ఏమైనా సరే వాళ్ళు వర్క్ చేసే అవకాశం అనేది లేకపోవచ్చు. సో అలాంటి వారికి కూడా బెనిఫిట్స్ అనేవి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లాస్ ఆఫ్ లైవ్లీహుడ్, పర్సన్ నాట్ డిపెండింగ్ ఆన్ పెయిడ్ ఎంప్లాయ్మెంట్ మెడ్ బై ట్రైనింగ్ బెనిఫిట్స్. ఓకే, అంటే పెయిడ్ ఎంప్లాయ్మెంట్ మీద డిపెండ్ అవ్వకపోయిన వాళ్ళు, పెయిడ్ ఎంప్లాయ్మెంట్ నాట్ డిపెండింగ్ ఆన్ ద పెయిడ్ ఎంప్లాయ్మెంట్. లైక్ ఫార్మింగ్లోని ఎలాంటి పెయిడ్ ఎంప్లాయ్మెంట్ ఉండదు. వాళ్ళు ఎంత పండించుకుంటే ఆ పంట మార్కెట్లో ఎంత సేల్ చేస్తే ఆ తర్వాత వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుంది. రైట్? దెన్ లాస్ ఆఫ్ లైవ్లీహుడ్, దట్ ఈస్ థింగ్. అండ్ రిటైర్మెంట్. సో వాళ్ళకు ఉన్నటువంటి ఆల్రెడీ ఆక్యుపేషన్ నుంచి దాని నుంచి కూడా రిటైర్మెంట్ అయిపోతే రిటైర్మెంట్ పెన్షన్స్ అని, గ్రాట్యుటీ అని ఇవ్వడం జరుగుతుంది. అండ్ మ్యారేజ్, నీడ్ ఆఫ్ ద ఉమెన్ మెట్ బై ద హౌస్ వైఫ్స్ పాలసీ ప్రకారము ఉమెన్కి మ్యారేజ్కి కొంత లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒక సోషల్ సెక్యూరిటీ. ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్, ఇన్ కేస్ ఏదైనా ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అయితే కనుక ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చైల్డ్హుడ్ టిల్ 16 వరకు కూడాను చిల్డ్రన్కి అలవెన్సెస్, ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అనేది మనకి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి 2002లోని వచ్చింది. ఫండమెంటల్ రైట్స్లోని కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్ విత్ ఏజ్ గ్రూప్ ఆఫ్ ద 6 to 14 years. రైట్? సో కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అది కూడా సోషల్ సెక్యూరిటీ కిందకే వస్తుంది. అదేవిధంగా ఏదైనా ఫిజికల్ డిసీజెస్ ఆర్ ఇన్కెపాసిటీ ఇన్ ద సెన్స్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అండి. సో ఆల్రెడీ అండర్ మెడికల్ ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళకి కూడాను మనం మంత్లీ ఎంతో కొంత పెన్షన్ రూపంలో అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద 8 things టు గివ్ ద సోషల్ సెక్యూరిటీ. క్లియర్? సో నౌ విల్ కమ్ టు ద పాయింట్. బెవరేజ్ రిపోర్ట్ ప్రకారము ఏంటి అతను చెప్పారంటే దెర్ ఆర్ 5 zones ఉన్నాయి దట్ వాజ్ ట్రాకింగ్ ద ల్యాండ్ అండ్ దట్ షుడ్ బీ ట్యాకల్డ్.
ఓకే, ఆ 5 జైన్స్ ఏంటి అంటే వాంట్, డిసీజ్, ఇగ్నోరెన్స్, స్క్వాలర్, ఐడిల్నెస్. సో ఈ నేమ్స్ బట్టి మీరు గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. వాంట్ అంటే ఖచ్చితంగా అందరికీ ఇన్కమ్ అనేది కావాలి, రైట్? ద నీడ్ ఫర్ ద అడిక్వేట్ ఇన్కమ్ ఫర్ ఆల్. ప్రతి ఒక్క ఏ దేశమైనా సరే ఆ దేశంలో ఉన్న పరిస్థితులు బట్టి ప్రతి ఒక్క వ్యక్తికి ఆ ఇల్లు గడవాలంటే మినిమం ఇన్కమ్ అనేది ఉండాలి, రైట్? సో దట్ ఈస్ ద వాంట్. డిసీజ్ మీన్స్ డిసీజ్లోనే ఉంది, పేరులోనే. సో ఏదైనా ఒక వ్యాధి, సో ఏదైనా ఒక వ్యాధుల బారిన పడకుండా హెల్త్ని ఎప్పుడైనా సరే యాక్సెస్ చేసుకునే విధంగా ఉండాలి. సో దట్ ఈస్ ద డిసీజ్ థింగ్. అండ్ ఇగ్నోరెన్స్ అంటే వీ షుడ్ నాట్ ఇగ్నోర్ ద ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీ. సో ఎవ్రీ పర్సన్, ఆ దేశ ప్రజలు ఏంటంటే ఎప్పుడైనా సరే ఎడ్యుకేషన్ యాక్సెస్ చేసుకునే విధంగా ఉండాలి. స్క్వాలర్ మీన్స్ హౌసింగ్. అండ్ ఐడిల్నెస్ మీన్స్ అన్ఎంప్లాయ్మెంట్. ఐడిల్నెస్ అంటే ఏంటి మామూలుగా తెలుగులో మీనింగ్? ఐడియల్గా ఉండడం అంటే కదలకుండా అలాగా ఉండడం. దట్ మీన్స్ ఎలాంటి వర్క్ చేయకుండా ఉండడం అంటే అన్ఎంప్లాయ్మెంట్, రైట్? సో ఐడియల్నెస్ అంటే ఏంటి? ఇక్కడ నీడ్ ఫర్ ద గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయగలి, ఆ కంట్రీ అనేది ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయగలగాలి. ఇవా 5 జైన్స్ అనమాట మనకి సోషల్ సెక్యూరిటీలో ఉన్నవి. ఏంటంటే అవి వాంట్, డిసీజ్, ఇగ్నోరెన్స్, స్క్వేలర్, ఐడిల్నెస్. సో మనకి ఇలాగ వాంట్ ఫర్ ఇన్కమ్, ఓకే. డిసీజ్ అంటే హెల్త్ యాక్సెస్ ఉండాలి. ఇగ్నోరెన్స్ అంటే ఎడ్యుకేషనల్ యాక్సెస్ ఉండాలి. స్క్వేలర్ అంటే హౌసింగ్. అండ్ ఐడిల్నెస్ అంటే ఎంప్లాయ్మెంట్ యాక్సెస్ అనేది ఇవ్వగలగాలి. సి హియర్ మనకి 2017 క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ డైరెక్ట్గా రావడం జరిగింది. చూడండి క్వశ్చన్ నెంబర్ 88. క్వశ్చన్ నెంబర్ 88లోని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ ద కాంటిజెన్సెస్ ఐడెంటిఫైడ్ బై ద విలియం బ్యావరేజ్ ఇన్ హిజ్ కాంప్రహెన్సివ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్. ఏంటండి ఆప్షన్స్? వాంట్, డిసీజ్, ఇగ్నోరెన్స్, స్క్వాలర్ అండ్ ఐడిల్నెస్. ఫస్ట్లోనే మనకు ఆప్షన్ ఉంది. సో యాక్చువల్గా నార్మల్గా ఎలిమినేట్ చేయాలనుకుంటే మనకి సిక్నెస్ని ఇక్కడ ఎలిమినేట్ చేయొచ్చు, ఓల్డ్ ఏజ్ని ఎలిమినేట్ చేయొచ్చు, రైట్? ఇన్వాలిడిటీ, ఓల్డ్ ఏజ్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ హియర్, రైట్? వాంట్, డిసీజ్, ఇగ్నోరెన్స్, స్క్వాలర్ అండ్ ఐడిల్నెస్. దిస్ ఈస్ ద. సో ఇంత మనకి సోషల్ సెక్యూరిటీ నుంచి ఈ విధంగా క్వశ్చన్స్ వస్తాయండి. అర్థమవుతుందా? సో మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చదివితే ఈజీగా వీటిని ఆన్సర్ చేయగలుగుతారు. ఇందులో ఎలాంటి చేంజెస్ అనేవి ఉండవన్నమాట. క్లియర్? సో దిస్ ఈస్ ద థింగ్. వాంట్, డిసీజ్, ఇగ్నోరెన్స్, స్క్వాలర్, ఐడిల్నెస్. బెవరేజ్ రిపోర్ట్ ప్రకారం 5 జైన్స్ ఉంటాయి. వీ షుడ్ ట్యాకిల్ దీస్, రైట్? అండ్ వాట్ ఆర్ ద మేజర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ? సో ఇక్కడ మనకి సోషల్ సెక్యూరిటీ అనేది మెజర్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా, ఓకే. అండ్ క్యాష్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయగలి. సో సోషల్ సెక్యూరిటీ ద్వారా మనకి ఏంటంటే కనుక సో కొంత క్యాష్ బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేయగలగాలి. అండ్ కాంటిజెన్స్ అంటే ఇక్కడ మీకు చెప్పాను, ఎంప్లాయ్మెంట్, మ్యాటర్నిటీ, ఎంప్లాయ్మెంట్, ఇంజురీ, సిక్నెస్, ఓల్డ్ ఏజ్. సి హియర్ రిమెంబర్ క్రాప్ ఫెయిల్యూర్ కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ, ఓకే. దెన్ దీస్ బెనిఫిట్స్ ఆర్ ప్రొవైడ్ ఇన్ ద 3 మేజర్ వేస్. అది మనకి ఎలా అంటే సోషల్ అసిస్టెన్స్ ద్వారా అవ్వచ్చు, లేదా సోషల్ ఇన్సూరెన్స్ ద్వారా అవ్వచ్చు, లేదా పబ్లిక్ సర్వీసెస్ ద్వారా మనం సోషల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేసే వేస్ అనమాట. వాట్ ఆర్ ద వేస్ దాట్ వీ కెన్ ప్రొవైడ్ ద సోషల్ సెక్యూరిటీ, రైట్? సోషల్ అసిస్టెన్స్, సోషల్ ఇన్సూరెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారము సోషల్ సెక్యూరిటీ అనేది ఒక ఈజ్ అ ప్రొటెక్షన్ దట్ ఎ సొసైటీ ప్రొవైడ్స్ అనమాట టు ఇండివిజువల్స్ అండ్ హౌస్ హోల్డ్స్ టు ద ఇన్ష్యూర్ ద యాక్సెస్ టు ద హెల్త్ కేర్ అవ్వచ్చు, ఆర్ గ్యారంటీ ఇన్కమ్ కావచ్చు, లేదా పర్టికులర్ ఇన్ కేస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్, అన్ఎంప్లాయ్మెంట్, సిక్నెస్, ఇన్వాలిడిటీ ఏదైనా అవ్వచ్చు, యాజ్ పర్ ILO ప్రకారం, రైట్? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో మనకున్న కన్వెన్షన్స్ ప్రకారం 102 నెంబర్ 102 ప్రకారం ఏంటంటే సోషల్ సెక్యూరిటీ అంటే గ్యారంటీ ఆఫ్ డిఫరెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, ఓకే. పార్టిసిపేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ ఉండాలి అండ్ వర్కర్స్ ఇన్ ద అడ్మినిస్ట్రేటివ్ స్కీమ్స్, రైట్? అండ్ జనరల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్. ఇదంతా కూడా ILO ప్రకారం, ILO కన్వెన్షన్ నెంబర్ 102 ప్రకారము గ్యారంటీ బెనిఫిట్ అనేది ఇవ్వగలగాలండి. పార్టిసిపేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్, వర్క్ చేసేవాళ్ళు, వర్కర్స్, ఎంప్లాయర్స్ పార్టిసిపేషన్ ఉండాలి స్కీమ్స్లోని. అలాగే జనరల్ రెస్పాన్సిబిలిటీ, ఎవరి రెస్పాన్సిబిలిటీ? కంట్రీ యొక్క రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ యొక్క ప్రజల యొక్క బాధ్యతలను వెల్ఫేర్ గురించి చూసుకునే ఇది. అండ్ కలెక్టివ్ ఫైనాన్సింగ్ అనేది ఉండాలి యాజ్ పర్ ILO ప్రకారం, రైట్? అంటే సోషల్ సెక్యూరిటీకి క్యాష్ బెనిఫిట్స్ అవన్నీ ఇస్తారు, బట్ ఎక్కడి నుంచి మనీ తీసుకొస్తారు? గవర్నమెంట్ స్పెండ్ చేయాలంటే స్కీమ్స్ గురించి త్రూ దేర్ రెవెన్యూ. సో రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది? ఏదైనా గవర్నమెంట్కి వాళ్ళకి వచ్చే ట్యాక్సేషన్, ఐదర్ డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా వాళ్ళకి వచ్చిన ట్యాక్సెస్ ద్వారా వస్తుంది, రైట్? దానిలో కొంత అమౌంట్ని పక్కన పెట్టి ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కోసం అనేది యూజ్ చేయాలి, రైట్? అండ్ దెన్ సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం మనకి ఏంటంటే దెర్ ఆర్ 9 బ్రాంచెస్ ఉన్నాయండి. ఈ 9 బ్రాంచెస్ అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, జస్ట్ లైక్ మెడికల్ కేర్ కానీ, మ్యాటర్నిటీ బెనిఫిట్, సిక్నెస్, ఓల్డ్ ఏజ్ ఇవన్నీ. సో ILO ప్రకారం ఈ 9 అనమాట.
రైట్. మెడికల్ కేర్ కానీ, సిక్నెస్ బెనిఫిట్ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ ప్రొవైడ్ చేయాలి, ఓల్డ్ ఏజ్ బెనిఫిట్, ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్, ఫ్యామిలీ బెనిఫిట్, మ్యాటర్నిటీ బెనిఫిట్, ఇన్వాలిడిటీ బెనిఫిట్ అండ్ సర్వైవర్స్ బెనిఫిట్. ఓకే. సో యాజ్ పర్ ఐఎల్ఓ ప్రకారం వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయాలంటే ఈ 9 థింగ్స్ని, 9 బ్రాంచెస్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ అలా కూడా క్వశ్చన్ మనకు అడగొచ్చు. ఏదైనా ఒకదిలోని ఒక 3-4 ఇచ్చేసి 1 2 3 4 అన్న ఆప్షన్స్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. రైట్. అండ్ ద నెక్స్ట్ క్లాస్ మెథడ్స్ ఆఫ్ ద సోషల్ సెక్యూరిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీప్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.